వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బుర్రెపాలెం రోడ్లోని రెప్కో హోమ్ ఫైనాన్స్ తెనాలి బ్రాంచ్ ను సంస్థ రీజనల్ మేనేజర్ సెల్వం ప్రారంభించారు. 2018లో స్థాపించిన రెప్కో ఫైనాన్షియర్ బ్రాంచ్ రీమోడల్ చేసి ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా పునఃప్రారంభించారు. తక్కువ వడ్డీ రేటును ఖాతాదారులకు అందిస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ డెవలప్మెంట్ మేనేజర్ చింతా శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్, డిఎస్ఏలు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేము రెప్కో హోమ్ ఫైనాన్స్ వాళ్ళు 2018లో ఇక్కడ హౌసింగ్ లోన్స్ స్టార్ట్ చేశాము. హౌసింగ్ లోన్ స్టార్ట్ చేసి మీ దగ్గర నుంచి మాకు మద్దతు మంచిగా ఉంది ఇప్పుడు దాకా. సో రీసెంట్గా మేము ఈ ప్రెమిసెస్ని రెనోవేట్ చేసి కొద్దిగా మంచి సదుపాయాలతో మేము మీ ముందుకు తీసుకొచ్చాము. మేము హౌసింగ్ లోన్స్ మొత్తం కమర్షియల్ పర్పస్, రెసిడెన్షియల్ పర్పస్, మార్టిగేజ్ లోన్స్, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. సో మీ దగ్గర నుంచి మేము ఇంకొద్దిగా సపోర్ట్ కోరుకుంటున్నాము. వీఆర్ గివింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ విత్ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ గోవర్ధన్ అని బ్రాంచ్ హెడ్ ఇక్కడ మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. సో మీ మద్దతు వల్ల ఈయన నెంబర్స్ ఎవ్రీ మంత్ మంచిగా చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ లొకేషన్. అన్నా క్యాంటీన్ కు సిమెంట్ బెంచెస్ బహుకరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లో వృద్ధులు, వికలాంగులు కూర్చొని భోజనం చేయడానికి సుమారు 16,000 రూపాయల ఖర్చుతో 4 సిమెంట్ బల్లలు బహుకరించారు. సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ, సంస్థ ద్వారా అందించే కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి ఆధ్వర్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో భోంచేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వృద్ధులు, వికలాంగులకి నుంచుని తినటంలో ఉన్న ఇబ్బందులను గమనించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక 4 సిమెంట్ బెంచెస్ని మేము డొనేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఆ బెంచెస్ని ఇనాగ్రేట్ చేసి అన్నా క్యాంటీన్ సిబ్బందికి దీన్ని అప్పగించడం జరుగుతుంది. ఈరోజు మా రీజనల్ చైర్మన్ శ్రీ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ, బెంచెస్ డొనేట్ చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. మహిళా విభాగ అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మానవతా సంస్థ ముందుకు వెళ్తుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లో భోజనం కోసం వచ్చిన వృద్ధులతో బెంచెస్ ఓపెన్ చేయించారు. తెనాలి మానవతా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆ సందర్భంగా తెనాలి బస్టాండ్ దగ్గరలో ఒక అన్నా క్యాంటీన్లో పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ దగ్గర కూర్చుని భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము గమనించి వృద్ధులు, వికలాంగులు వాళ్ళ కోసం ఒక 4 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మానవతా సంస్థ ఫండ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో వెంకట్, వాసు, సోమయ్య శాస్త్రి, శర్మ, అర్జున్, నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, భుజంగరావు, దినేష్, కుమారి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ గారి ఆదర్శంతో ఏర్పడింది. పేదలు, భోజనం లేని వారు అందరికీ కూడా భోజనం అందించడానికి ఏర్పాటైన ఈ అన్నా క్యాంటీన్లో, ఈ భోజనశాలలో వారు ఇబ్బంది పడకుండా ఉండడానికి మానవతా సంస్థ వారు మానవత్వంతో యోచించి ఈ బెంచీల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం కనుక అందరూ సహృదయంతో ముందుకొచ్చి మానవతా సంస్థ అధికారులు, సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇలా ఏమన్నా వృద్ధులకి కానీ ఏమన్నా అవసరం అయిద్దా అన్నారు. సరే ఇలా అవసరం అయిద్దా అంటే వాళ్ళే దగ్గరుండి అన్నీ వేయించి రంగులు వేయించి రోజుకి 3 సార్లు వచ్చి అన్నీ దగ్గరుండి మన ఇంట్లో పనులు కూడా ఇట్లా చేస్తామో లేదో తెలియదు కానీ వాళ్ళు దగ్గరుండి 2-3 రోజుల నుంచి వచ్చి పనులని అందరినీ మాట్లాడి ముసలోళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, వికలాంగుల గురించి ఇవన్నీ వేయించారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తామన్నారు. మానవతా సంస్థ వాళ్ళకి అన్నా క్యాంటీన్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుకేట్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అబాకస్ పోటీలో స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాల బాలబాలికలు బహుమతులు సాధించారు. సీనియర్ కేటగిరీలో చరిష్మా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా శ్రీ విద్య తృతీయ స్థానం పొందింది. జూనియర్ కేటగిరీలో దుండి కార్తికయ్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా విజువలైజేషన్ విభాగంలో షేక్ తబసుం ప్రథమ స్థానాన్ని పొందింది. మరో బాలిక తరుణి ఇటీవల న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి అబాకస్ పోటీలో సెకండ్ లెవెల్ జెడ్ కేటగిరీలో తృతీయ స్థానాన్ని సాధించింది. నిర్వాహకులు పంపిన ధ్రువపత్రాలు, జ్ఞాపికలను గురువారం ఉదయం నెహ్రూ నికేతన్లో జరిగిన కార్యక్రమంలో దాసరి మురళీకాంత్ విజేతలకు అందించి అభినందించారు. కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ ఎండి మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుటెక్ సంస్థ పర్యవేక్షణలో తమ పాఠశాలలో గత 9 సంవత్సరాలుగా అబాకస్లో శిక్షణ సాగుతుందని తెలిపారు. బాలబాలికలు స్మార్ట్ ఫోన్లను అధికంగా చూడడం వలన సృజనాత్మకత కొరవడుతుందని, మెదడుకు పదును పెట్టే గణితం, పజిల్స్ను నేర్చుకోవడం ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ ఇన్ జూనియర్ కేటగిరీ ఇన్ అబాకస్ ఇన్ గుంటూరు. There were so many students who participated in the exam. I would like to thank our MD sir for giving these great opportunities. I worked very hard for getting first prize. I participated in Guntur district level competition and I won first prize in that. I won first prize in visualization in senior category. First of all, I would like to thank MD sir and then I would like to thank Viswam Edutech institution for giving this wonderful opportunity. Thank you. My name is Sarani. I am studying third grade. That some of our students who has attended the district level abacus competitions. District level abacus competitions at Guntur, and 4 of our students has won the prizes. So, in district level competitions ki there are about 50 schools nunchi students attend ayyaru. Andulo Nehru Niketan is one of them, and out of many students attended there, we got the first prize, district level first prize in 3 different categories. The first one is the district level first prize in the junior category, district level first prize in the senior category, and the district level first prize in visualization. So I hope every one of you are aware of what is this particular visualization. Usually abacus ante it's meant for the speed mathematics, or to improve our speed of our mind and other activities. సో ఈ విజువలైజేషన్ ఏంటంటే ఈవెన్ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకా స్పీడ్గా ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ చేయడం అనేది ఇందులో కూడా అవర్ స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్. అబాకస్ అనేది ఇది జస్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్. కోస్టల్ లోకల్ ఏరియా లిమిటెడ్ బ్యాంక్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాకథాన్ నిర్వహించారు. కొత్తపేటలోని బ్యాంక్ నుండి పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో ఈ వాకథాన్ నిర్వహించారు. ఖాతాదారుల నమ్మకంతో బ్యాంక్ దిగ్విజయంగా 25 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 27వ తేదీన బ్యాంక్ ఆవరణలో ఖాతాదారులు ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ నాగరాజు తెలిపారు. కోస్టల్ బ్యాంక్ 25 సంవత్సరాల వసంతాలు ముగించుకున్న శుభ సమయంలో ఖాతాదారుల నమ్మకానికి మేము ఎన్నప్పుడూ వాళ్ళ విధేయులై ఉంటామని తెలియపరచడం కోసం ఈ వాకథాన్ నిర్వహించడం జరిగింది. కోస్టల్ బ్యాంకు మన తెలుగు వాళ్ళ యొక్క బ్యాంకు. ఇది స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. సో అందుకోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాము. ఈ సందర్భంలో ఖాతాదారులకు అత్యధిక వడ్డీ రేట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. సో కోస్టల్ బ్యాంక్ ఇది 55 బ్రాంచులతో బాగా ముందుకు వెళుతున్న అత్యధిక పనివేళలతో కలిగి ఉన్నటువంటి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు.
మేము ఇంకా మెరుగైన సేవలు అందించి కస్టమర్లకి ఇంకా ఎక్కువ సేవలతో ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి మేము ఎన్నంటి ఉంటామని తెలియపరుస్తున్నాము. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డు నందులపేట రంగా చౌక్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి మురళీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వల్లెం మురళి, శిల్పాల శ్రీను, గ్యాలం వేణు, పిఆర్పి కాళేశ, నక్కా చెన్నయ్య, అమ్మిశెట్టి హరికృష్ణ, కొసనం రాంబాబు, గాదిశెట్టి హరి, మెకానిక్ శ్రీను, పొలిశెట్టి సుధాకర్, దండిపోయిన వాసు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. బెజవాడ మాజీ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన ప్రీతమ నాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక నందులపేటలోని 5వ వార్డులో రంగా చౌక్ వద్ద రంగా గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు, రంగా గారి అభిమానులు, వచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. బెజవాడ బెబ్బులి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగా చౌక్లో ఏర్పాటు చేసినటువంటి వల్లెం మురళి అన్నయ్యకి, గ్యాలం వేణు గారికి, అలాగే తదితర నాయకులందరికీ, శిల్పాల శ్రీని గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది పుట్టుకొచ్చినా, మా పిల్లలు, మా తర్వాత పిల్లలు ఎన్ని తరాలు వచ్చినా కూడా రంగా గారిని పిలిచే పిలుపు ఒక్కటే, రంగన్న. ఆయన సుస్థిరంగా 36 ఏళ్ళు కాదు 360 ఏళ్ళు అయినా సరే ఆయన ఇలాగే మిగిలిపోతారు ఎప్పటికీ కూడా మా గుండెల్లో. కుటిలాత్మల పన్నాగం త్రుటికాల్పు విజయాన్ని వాళ్ళకి ఇచ్చిందేమో కానీ ఆయన్ని మర్డర్ చేసి మా అందరి గుండెల్లో ఎప్పటికీ విజయం వైపు నడిపించే స్ఫూర్తి ఆయన రగిల్చి మరణించారు వంగవీటి మోహన్ రంగా గారు. పవనపుత్ర సేవా సమితి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నందులపేటలో వల్లెం మురళి అన్న యూత్, శిల్పాల శ్రీను, అదేవిధంగా మిత్రమండలి అందరం కలిసి కూడా ప్రతి సంవత్సరం వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని మేము చాలా వైభవంగా చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా తెనాలి మొత్తం కూడా అన్ని విగ్రహాల దగ్గరికి కూడా వెళ్ళి దండలు వేసి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, ఆశాజ్యోతి. ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. తెలియక చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నా కూడా వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, దానిలో డౌటే లేదు. విజయవాడ నగరంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎంతోమంది ఆ రోజుల్లో ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి తీర్చి మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి టైంలో కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యి రంగన్నను మట్టుబెట్టాయి. అయినా కానీ పర్వాలేదు, అంతటి గొప్ప వ్యక్తి మళ్ళా ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాము. ఆయన్ని మనం నిలబెట్టుకుందాము, ఆయన ద్వారా రాష్ట్ర అభివృద్ధిని సాధించుకుందామని చెప్పేసి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా నాజర్పేటలోని 8వ వార్డు మహాలక్ష్మి చెట్టు వద్ద వంగవీటి రంగాకు గడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నక్కా సాయినాథ్, నక్కా శంకర్, నక్కా చంద్రశేఖర్, ఖమ్మం నాగా, ఖమ్మం వెంకటేశ్వర్లు, కొండి వెంకటేష్, గాదే నరేంద్ర, నక్కా దుర్గా, కొండి పూర్ణ, గండేపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా నాదర్పేట నందు 8వ వార్డులో మహాలక్ష్మి చెట్టు వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా శంకర్, నక్కా సాయినాథ్, ఖమ్మం నాగా, నక్కా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వంగవీటి రంగా 36వ వర్ధంతి.
అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి అందరూ సహకరించాలని చైర్మన్ మంగమూరి విజ్ఞప్తి. సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.